ఎన్నికల వేళ ఈసీ కొరడా జులిపించింది. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లను సైతం వదిలిపెట్టడం లేదు. కర్ణాటకలో ఈసీ తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఎం కుమారస్వామి హెలికాప్టర్ను సైతం ఈసీ అధికారులు తనిఖీ చేశారు. శివమొగ్గలో కుమారస్వామి ప్రచారం సందర్భంగా ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఒడిశా సీఎం హెలికాప్టర్ను సైతం ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. నవీన్ పట్నాయక్ను సూట్ కేసును పరిశీలించారు. ఎన్నికల వేళ ఈసీ కొరడా జులిపిస్తోంది. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లను సైతం వదిలిపెట్టడం లేదు. కర్ణాటకలో ఈసీ తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఎం కుమారస్వామి హెలికాప్టర్ను సైతం ఈసీ అధికారులు తనిఖీ చేశారు. శివమొగ్గలో కుమారస్వామి ప్రచారం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఒడిశా సీఎం హెలికాప్టర్ను సైతం ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. నవీన్ పట్నాయక్ సూట్ కేసును పరిశీలించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తున్నారు. రామకృష్ణ, చెప్పండి. కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీల మీద కొరడా జులిపించడం, దాంతో పాటు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలా చేయడానికి వీల్లేదు, కఠిన చర్యలు తీసుకోవాలా, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఏకంగా ముఖ్యమంత్రులు సైతం వదలుకోకుండా ముఖ్యమంత్రులు హెలికాప్టర్ చెక్ చేయడం, అలాగే ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ప్రయాణిస్తున్న కార్లు కూడా ప్రయత్నం చేస్తుంది. మరి అక్కడ ఎలాంటి అవకతవకలు పోయినా సరే ప్రతిపక్ష పార్టీలను ఈ కేంద్ర కమిషన్ టార్గెట్ గా తీసుకుని వ్యవహరిస్తున్న సమస్యలు వస్తున్నాయి. అందులో భాగంగానే పట్నాయక్ గాని కుమారస్వామి గాని ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ హెలికాప్టర్ కూడా చేయడం జరిగింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో సిఎస్ కూడా ఆ ప్రమేయం లేకుండా వాళ్ళందరినీ పర్యటన జరిగింది. ఇలాంటి పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీ తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ప్రతిపక్ష పార్టీకి అధికార పక్ష పార్టీలపై చర్యలు తీసుకోవాలనే ప్రశ్నలు కూడా స్పందిస్తున్నారు. అంటే ఒక పక్క చెన్నైలో కూడా బీజేపీ తరఫున పోటీ చేసిన వారి ఇళ్లలో మాత్రం ఎటువంటి తనిఖీలు చేయట్లేదు. అలాగే కనిమొళి ఇంట్లో తనిఖీలు చేశారు. మరి ఇటు పక్క కర్ణాటకలో సీఎం అని కూడా చూడకుండా అక్కడ సీఎం హెలికాప్టర్ను సైతం చెక్ చేస్తుంది ఈసీ. అంటే ఈసీ పూర్తిగా కేంద్రం కనుసన్నల్లోనే పనిచేస్తుందని చెప్పేసి వీరు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అబ్సల్యూట్ గా ఇది రైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయాన్నే తూటికోరన్ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి డిఎంకే నేత కనిమొళి ఇంట్లో ఈరోజు తూటికోరన్లో చెక్ చేయడం జరిగింది. ఆమె ఇళ్లపై ఐటీ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా ఐటీ శాఖ బృందాలుగా ఏర్పడి డిఎంకే నేతల ఇళ్ల అన్నింటినీ కూడా చెక్ చేస్తున్నారు. మరి ప్రతిపక్ష పార్టీలను మాత్రమే టార్గెట్ గా చేసుకొని ఈసారి చేస్తున్నారు. మరి ఎక్కడా కూడా పాలకపక్ష నేతలను ఎవరి ఇంట్లో కానీ లేదా బీజేపీ నేతలు ఇళ్ల కానీ ఇప్పటిదాకా ఎలాంటి టచ్ చేయడం కూడా చేయలేదు. మరి ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకు తాగుతుంది. నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు నాయుడు చెందిన పార్టీ టీడీపీ చెందినటువంటి చాలా మంది ఎంపీలు ఇళ్లపై రైడ్ చేశారు, వాళ్ళ కార్యాలయాలపై రైడ్ చేశారు. దాంతో పాటు చంద్రబాబు నాయుడు సైతం భయపెట్టే విధంగా ఈసీ వ్యవహరించింది. మరి ఈ విషయాల్లో ప్రతిపక్ష పార్టీలు చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా కేవలం కావాలని ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ గా చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని బీజేపీ వ్యవహరిస్తున్న విమర్శలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. For more updates, please subscribe 99 TV Telugu.